Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. బిజినెస్ అంటే చాలు చాలా మంది రిస్క్ అనుకుంటారు. అమ్మో సక్సెస్ అవుతామో లేదో అనే భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. ఆ భయంతోనే మన జీవితం మొత్తం గడిపేస్తూ ఉంటాము. ఎంత లేదన్నా 9 to 5 ఉద్యోగాలే బెటర్ అనుకుంటూ అందులోనే ఉద్యోగాలు చేస్తూనే చాలామంది జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అయ్యో ఏం చేయలేకపోయామే అని అంతా అయిపోయిన తర్వాత అనుకుంటూ ఉంటాము. ప్రస్తుతం నాతో పాటు బిజినెస్ కోచ్ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే స్వరూప. మీరు చాలా కాలంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. ఒక రకంగా ఎడ్యుకేషన్ అంటే కూడా బిజినెసే. అయితే ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్ చేయాలి అని చాలా ఉత్సాహపడతారు, కానీ అందులో దిగడానికి మాత్రం భయపడుతూ ఉంటారు. ముందుగా అలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పే మాటలు ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న. సో నేను 18 ఇయర్స్గా చేస్తున్నాను ఇన్స్టిట్యూషన్ అనేది. తర్వాత దీనికన్నా ముఖ్యంగా నాకున్న లక్షణం చిన్నప్పటి నుంచి ఏంటంటే అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తాను. ఏ బిజినెస్కి వెళ్ళినా, చిన్న కిరాణా కొట్టు దగ్గర నుంచి టీ షాపు, స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా జనరల్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాను. కస్టమర్స్ ఏంటి, ఆ బిజినెస్ రన్ చేసే వాళ్ళ యొక్క తెలివితేటలు ఏంటి అనే ఒక స్కిల్ అయితే నాకు ఉంది. దాన్ని బట్టి నేను కొన్ని షేర్ చేయాలనుకున్న పాయింట్స్ మాట. ఫస్ట్ మన బిజినెస్ రన్ చేసే వాళ్ళకి, తర్వాత కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి చాలామందికి వచ్చే సవాళ్ళు ఏంటి, యాక్చువల్గా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు బిజినెస్ చేయడం అనేది నేను చెప్తాను పాయింట్స్. నేను అబ్జర్వ్ చేసింది చాలా పాయింట్స్ ఉంటుంది. కార్పొరేట్ స్ట్రాటజీస్ ఉంటుంది, అవన్నీ డిస్కస్ చేయలేదు. సాధారణమైన బిజినెసెస్ లేదా మీడియం స్కేల్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేదా ఇంకేదైనా పెద్ద స్థాయిలో కంపెనీ చేయాలని నాకు స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసింది కొన్ని కానీ ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. మొదటగా మన బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దాని మీద కొంత నాలెడ్జ్ ఉంటేనే బెస్ట్. ఏదో ఎవరో స్టార్ట్ చేశారని చెప్పి మన దారిని పోతుంటే ఏదో బిజినెస్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. వెంటనే ఆ బిజినెస్ చేయడం కరెక్ట్ కాదు. ఆ వ్యక్తికి దాని మీద కొంత బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది. అభిరుచి కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కౌటిల్య ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాను, నేను టీచింగ్ చేస్తున్నాను. నేను దీన్ని చేయడానికి కారణం ఏంటంటే, నేను పీజీ అయిపోయిన తర్వాత నాకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ఉంది, నేను టీచ్ చేయగలుగుతాను. టీచింగ్ అంటే ఇష్టం ఉండింది అన్నమాట. నేను టీచ్ చేస్తే స్టూడెంట్స్ అందరూ కూడా లైక్ చేయడం మొదలుపెట్టారు. ఈ యాప్టిట్యూడ్ ఉంది కాబట్టి దీనిలోకి ఎంటర్ అయ్యాను నేను. అంతేకాని ఏదో వేరే చేస్తూ సడన్గా ట్రైనింగ్లోకి నేను వచ్చలేదు. పైగా అందులో కష్ట నష్టాలు ఏంటో కూడా మీకు తెలుసు, అదే ముఖ్యం కదా. సో స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ కూడా వస్తుందన్నమాట. అంటే మొదటగా ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఆ రంగం పైన కొంత అవగాహన ఉండాలి. ఫస్ట్ పాయింట్. పూర్తిగా అవగాహన లేకుండా పేరెంట్స్ ఏదో చెప్పారు బిజినెస్ చేసేయడం కరెక్ట్ కాదు అంటాను. రెండో పాయింట్ ఏంటంటే, బిజినెస్ మీకు కొంత ఉంటే చాలు. అంటే మీరు నైపుణ్యం రాకపోవచ్చు స్టార్ట్ చేసిన వెంటనే, స్టార్ట్ చేసిన తర్వాత చాలా సాధకబాధలు వస్తుంది. అట్లీస్ట్ కొంత యాప్టిట్యూడ్ దాని మీద మీకుంది, అభిరుచి ఉందన్నమాట, దాంతో వెళ్ళారు. లేదా కొంత బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ మీకుంది, ఇంట్లో ఎవరైనా చేశారు, దాన్ని రన్ చేయొచ్చు, దీంతో మీరు మొదలు పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే, బిజినెస్ కావాల్సింది ఎసెన్షియల్ స్కిల్ కానీ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది. అంటే ప్రతి వ్యాపారానికి ఒక ప్రధానమైన అవసరం ఒకటి ఉంటుంది, అది ఉంటేనే ముందుకు వెళ్ళాలంటాను. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, చిన్న షాప్ నుంచి మనం మాట్లాడతాం. టీ షాప్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను గమనిస్తూ ఉంటాను అన్నమాట. ఎన్నో చోట్ల టీ షాపులు ఉంటాయి. అంటే నేనేం చెప్తున్నాను, ప్రతి బిజినెస్ రన్ చేయడం కోసము ఒక ప్రధానమైన ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, అది ఉంటేనే అది రన్ అవుతుంది అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోటల్కి వెళ్ళారు, హోటల్ ఎప్పుడు రన్ అవుతుంది బాగానే మీరు చెప్పండి. ఏ హోటల్కి ఉండాల్సిన ప్రధానమైన క్వాలిటీ ఏంటి? హోటల్ బిజినెస్ బాగా జరగాలంటే ఫుడ్ క్వాలిటీ బాగుండాలి, టేస్టీగా ఉండాలి. ఈ రెండు ప్రధానమైన క్వాలిటీ, హైజీనిక్ ఉండాలి. ఇప్పుడు టీ షాప్ కూడా ఉందనుకోండి, టీ షాప్ అయినా కూడా టేస్ట్ బాగుంటేనే కస్టమర్ వెళ్తాడు. కానీ ఆ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఉండాలంటే అక్కడ ఒక ప్రధానమైన పాయింట్ మిస్ అవుతుంది. నేను ఎన్నో షాపులు చూస్తుంటాను, ఒకరోజు బాగా అట్టహాసంగా ఓపెన్ అవుతుంది అన్నమాట, మంచి ఫ్రాంచైజీలు తీసుకుంటుంటారు. మళ్ళీ 1 మంత్కి అంతా కూడా ఆ బిజినెస్ మళ్ళీ సక్సెస్ కాదన్నమాట, మళ్ళీ క్లోజ్ చేస్తుంటారు. ఆ బిజినెస్, ఆ టీ షాప్ స్టార్ట్ చేసినప్పుడే నాకు తెలుసుంటుంది, వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది, అరే వీళ్ళు ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఒకటి ఆ రూల్ని వాళ్ళు వైలేట్ చేస్తున్నారని తెలుసుంది. మీకు అబ్జర్వేషన్ అనేది చెప్పగలుగుతారా? సో టీ షాపు సక్సెస్ఫుల్గా టేస్ట్ రావాలంటే ఏం చేయాలి? అక్కడ ఒక మంచి వంట మాస్టర్ ఉండాలి, టీ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలి. పైగా ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండి మనకి పని రావడమే కాదు, కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం ఏ బిజినెస్ కైనా. ఆ డబ్బులు కూడా మళ్ళీ పెట్టింది వస్తుందా లేదా అనేది కూడా మనకు ఒక అక్కడ క్రౌడ్ వస్తుందా లేదా, మనం పెట్టే ఏరియా కరెక్టేనా, టీ లవర్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇది జంక్షనా కాదా, ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి ఖచ్చితంగా. చాలా బాగా చెప్పారు మీరు. సో ఇవి చాలా వరకు ఆలోచిస్తారు. దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా మిస్ అవుతుంటుంది. ఏంటంటే, ఇప్పుడు టీ మేకింగ్ మీరు గమనించారంటే 2 రకాలుగా ఉంటుంది. ఫెయిల్ అయిపోయే టీ షాపులన్నీ కూడా ఏంటంటే, టీ ముందుగా మార్నింగే కాసేసి లేదా మధ్యాహ్నం కాసేసి టీని క్యాన్లో పెట్టి ఉంటారు. అవి అలాగానే ఆ క్యాన్లోంచి టీ తీసి ఇస్తారు అంతే.
ఫ్లాస్క్లోంచి. అవునా? ఈ షాపులంతా కూడా పెద్ద సక్సెస్ కాదు. నేను చాలా ఊర్లలో చూశాను. హైదరాబాద్లో కూడా ఒకప్పుడు టీ అంటే చాలా ఫేమస్. ఇక్కడ కూడా చూస్తే చాలా చోట్ల ఏమవుతుందంటే టీ మేకింగ్ జరగలేదు. టీ షాపు టీ టేస్ట్ రావాలంటే మీకు ఒక డికాషన్ మిల్క్ సపరేట్గా ఎప్పుడు కూడా స్టవ్ మీద ఉండాలి. అప్పటికప్పుడు రెండు మిక్స్ చేసి ఇస్తేనే బాగుంటుంది. కానీ ఫ్లాస్క్లోంచి తీసి కానీ టీ మనకి ఇస్తే అక్కడ అసలు టేస్ట్ సరిగ్గా రాదు. ఫ్లాస్క్లోంచి టీ అమ్మే షాపులకంతా కూడా సక్సెస్ కావడం చాలా కష్టం. అదే మీరు చిన్న షాప్ అయినా కూడా చెట్టు కింద పెట్టుకుంటారు, టీ కాస్తుంటాడు అన్నమాట, వేడికి అక్కడ చూస్తారు కస్టమరు, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మరి కంపెనీలు ఫ్రాంచైజీలు కూడా తీసుకుంటున్నారు. ఫ్లాస్కుల్లో మార్నింగ్ చేసి పెట్టేస్తున్నారు. మార్నింగ్ పాప ఈవినింగ్ అంతా కూడా అసలు మధ్యాహ్నం వరకు చూస్తారు. వేడి ఉంటుంది, లైట్గా ఉంటుంది, కానీ దాన్ని లైక్ చేయరంటాను. ఈ బిజినెస్లో ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ని వాళ్ళు వైలేట్ చేశారు అంటున్నాను. దాన్ని వాళ్ళు మర్చిపోయారు ఆ పాయింట్ని. ఇది ఉండాలంటాను. టేస్ట్ రావాలంటే ఇది ఉండాలి. అంటే ప్రతి బిజినెస్లో ఒక ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్, ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ నాకు మంచి టీచింగ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఒక కాలేజ్కి వెళ్ళారంటే 1000 మంది కాదు 10,000 మంది కూర్చోబెట్టినా కూడా గంట సేపు ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ చేయగలుగుతాను, వాళ్ళు నేను మోటివేట్ చేయగలుగుతాను. ఆ స్కిల్లే నేను లేకుండా నేను ఆ బిజినెస్కి వెళ్ళడం కరెక్ట్ కాదు అంటాను. అదే విధంగా ఇంటికి మళ్ళీ ఇన్స్టిట్యూషన్లో చేరిన స్టూడెంట్కి క్లాస్ రూమ్లో కోచింగ్ క్వాలిటీ బాగా వెళ్తాను. అంటే ఏంటి, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే ఫ్యాకల్టీ బెస్ట్ క్వాలిటీ, ఫ్యాకల్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి పెద్ద పెద్ద అద్దాల మేడలో ఎంత చేసినా కూడా వేస్ట్. మంచి ఫ్యాకల్టీ ఉంటే చెట్టు కింద బోర్డు పెట్టుకొని టీచ్ చేసినా కూడా స్టూడెంట్స్ వచ్చేస్తారు, ఇంకేం ఆలోచించరు. సో కోచింగ్ ఇండస్ట్రీకి ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ అని చెప్తున్నాను. ఇలా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఏంటో ఆలోచించాలని చెప్తున్నాను. నెంబర్ 2. నెంబర్ 3, బిజినెస్లో వచ్చే సమస్య ఏంటంటే స్టాఫ్ రిటెన్షన్. అంటే మంచి స్టాఫ్ని ఈ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ పక్కన పెట్టేసేయండి. మంచి స్టాఫ్ మనకి నాన్ టీచింగ్ ఉంటారు, లేకపోతే కోచింగ్ పక్కన పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఐ డ్రీమ్ ఉంది, మీరు నేను కాకుండా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నారు కెమెరామ్యాన్. వీళ్ళు నమ్మకస్తులు, ట్రస్టెడ్ పీపుల్ని కొంతమందిని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే బిజినెస్ స్టార్ట్ చేసే యాజమాన్యాలు వాళ్ళ స్టాఫ్ని ఏ బిజినెస్ అయినా పెట్టుకోండి, సో హోటల్ అయినా కానివ్వండి, లేకపోతే కంపెనీ అవనండి, పర్ఫెక్ట్ ఎంప్లాయీ కావాలని కోరుకుంటారు. పర్ఫెక్ట్ ఎంప్లాయీ మీకు తెలిసి ఉంటారా? మీకు ఎక్స్పెక్ట్ ఎక్కడా పర్ఫెక్ట్ దొరకరు. అవునా? అబ్దుల్ కలాం ఒక మాట చెప్పాడండి, పర్ఫెక్ట్ మూమెంట్ అంటూ ఉండదు, టేక్ ఎనీ మూమెంట్ యూ మేక్ ఇట్ పర్ఫెక్ట్ అన్నాడు. ఏదైనా తీసుకుని మీరు పర్ఫెక్ట్ చేయండి అంతే. పర్ఫెక్ట్ ఎంప్లాయీ కోసం ఎతకద్దండి. చాలామంది పర్ఫెక్ట్ ఎంప్లాయీస్ ఎదుగుతారు, దొరకరు. యావరేజ్గా ఉన్న ఎంప్లాయీస్ని తీసుకోండి. ఆ యావరేజ్గా ఉన్న ఎంప్లాయీలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని మీరు బేర్ చేయాలన్నమాట. బేర్ చేయకపోతే ఆ ఎంప్లాయీ నిలవడు. మీరు 100% బాగుండాలని కోరుకుంటే చాలామంది కంపెనీలు మొదలు పెడతారు, వీళ్ళు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి తీసేస్తారు. కాదు, అతనిలో వేరే క్వాలిటీ చాలా బాగుంటుంది, దాన్ని చూసుకోండి. దీన్ని మీరు బేర్ చేయాలి, తప్పదంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇన్స్టిట్యూషన్లో 18 ఇయర్స్గా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నాడు, వెంకటేష్ అతని పేరు. 18 సంవత్సరాలుగా ఉన్నాడు నాతోనే, మొత్తం చూసుకుంటాడు, ఏది టీచింగ్ చేయడు, ఇన్స్టిట్యూట్ అంతా మేనేజ్ చేస్తాడు. అయితే అతని లోపం ఏంటంటే కొద్దిగా మాట్లాడే భాష సరిగా ఉండదు అతను. ఓకేనా? ఎవరన్నా కూడా పక్కన వచ్చారంటే నాతో మాట్లాడే కొద్దిగా రూడ్గా కూడా మాట్లాడుతుంటాడు. సో ఏంటి సార్ మీరు ఎలా అంటారు అని ఒక్కొక్కది ఫార్మాలిటీ తక్కువ ఉంటుంది బట్ అతనిలో. ఇప్పుడు చాలామంది అంటారు ఎందుకు అతన్ని అలా మాట్లాడతాను. నేను ఆ క్వాలిటీ చూశానంటే వేరే 10 క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. ఎందుకు ఇన్స్టిట్యూషన్ లేకపోయినా కూడా ఈరోజు తిరుపతి నుంచి హైదరాబాద్ స్టూడియో వచ్చి నేను రన్ చేస్తున్నాను. అక్కడ అతను మొత్తం బ్యాక్వర్డ్లో మొత్తం చక్కబెట్టగలుగుతాడు. ట్రస్ట్ ఉంది, నమ్మకం ఉంది. నేను ఆ నెగిటివ్ని తీసేసి మిగతాది పాజిటివ్ చూసుకుంటే అతను నిలిచిపోతాడు అంటున్నాను. ఇలా ప్రతి ఎంప్లాయీలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని తీసుకొని కానీ మనం వదులుకుంటే అసలు ఎంప్లాయీసే మిగలరంటాను. దాన్ని పర్ఫెక్ట్ ఎంప్లాయీ కాన్సెప్ట్ పక్కన పెట్టేసి యావరేజ్గా ఉన్న అతను మామూలుగా పెద్ద పెద్ద నష్టాలు చేయకూడదు బిజినెస్కి. అంటే ఏదో డబ్బులు తీసుకెళ్ళిపోవడాలు కానీ దొంగతనం ఇవి కాకుండా ఏదో అతనిలో స్కిల్ తక్కువ ఉన్నా కూడా దాన్ని మీరు కానీ బేర్ చేసి ముందుకు వెళ్తే ఆ ఎంప్లాయీ మీతో ఉండిపోతారు. అది ఇంపార్టెంట్ క్వాలిటీ. సో రెండోది. నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే బిజినెస్లో ఛాలెంజ్లు వస్తుంది. ఏ బిజినెస్ కూడా మీకు సక్సెస్ఫుల్గా 100% రన్ అయిపోతుంటే కూడా రాంగ్ అంటాను. దాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ మనం బేర్ చేసి ముందుకు వెళ్ళాలి, నష్టం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ చూసాం. కోవిడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మా ఫీల్డ్లో తీసుకుంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ఎంతోమంది క్లోజ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు తట్టుకోలేక. నిలిచిపడింది ఎవరంటే నేను నిలబడ్డాను, లేదా ఇంకా కొంతమంది నిలబడి ఉండొచ్చు. అంటే కష్టాలు వచ్చినా కూడా నేను నిలబడాలి, తప్పదు. ఎందుకంటే ప్యూర్గా మీకు సేఫెస్ట్గా సాఫీగా జరిగిపోయే బిజినెస్ ఏది లేదు అసలు. ఆల్మోస్ట్ ప్రతిదానికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. దాన్ని తట్టుకునే మనసత్తు ఉండాలి. ఈరోజు 1 మంత్ సరిగ్గా బిజినెస్ జరగలేదు, 1 year జరగలేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. దానికోసం మీరు 10 సంవత్సరాలు రన్ చేస్తున్నారు. 1 year పీరియడ్ మీకు కష్టాలు వచ్చినా మీరు వదలకుండా ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అయిపోతారు. 1 year కోసం మీరు 10 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. అదే కాకుండా కంటిన్యూగా లాస్ వచ్చింది అనుకోండి 3 సంవత్సరాలు, అలా పెట్టుకోకూడదు. మళ్ళీ నేను ఆ రికమెండేషన్ చేయను. లాంగ్ టైం లాస్ వస్తే పెట్టుకొని చెప్పను. షార్ట్ పీరియడ్ ఏదైనా వచ్చినా మీరు తట్టుకొని ముందుకు వెళ్ళాలన్నాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ.
ఇప్పుడు ఒక బిజినెస్ లో లాస్ వచ్చింది అనుకోండి, చాలా మంది ఇక జీరో అనుకుంటారు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వీటన్నిటిని దాటుకొని మళ్ళీ ఇంకొక చోట మనల్ని మనం ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు అంటారు? అంటే ఆ బిజినెస్ వదిలేసి వేరే చోటుకి వెళ్ళమంటారా? కొత్త బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నేను మీకు నెక్స్ట్ పాయింట్లు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్లో నెక్స్ట్ నా రాబోయే పాయింట్ అదే. ఇప్పుడు ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్లో ఉండాల్సిన క్వాలిటీస్లో మనం గమనించాల్సింది స్టాఫ్ రిటెన్షన్ చెప్పాను, తర్వాత మీకు కొద్దిగా పట్టున్న బిజినెస్నే తీసుకోమని చెప్పాను, తర్వాత మీకు ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఏది ఉందో దాన్నే చూడని చెప్పాను. నెక్స్ట్ రెప్యుటేషన్ కాన్సెప్ట్ లాస్ట్లో మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగితే అది లాస్ట్లో యాడ్ చేస్తాను. రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్ అయినా సక్సెస్ అయిందంటే రెప్యుటేషన్. ఒక సామెత మనకుంది, ఇట్ విల్ టేక్ మంత్స్ టు ఫైండ్ ఎ కస్టమర్ బట్ ఇట్ విల్ టేక్ సెకండ్స్ టు లూజ్ ద సేమ్ కస్టమర్. ఒక కస్టమర్ని మీరు పట్టాలంటే నెలలు పడుతుంది. ఎంతో కష్టార్జితం చేస్తేనే కస్టమర్ వస్తాడు. అదే కస్టమరు జస్ట్ మీరు ఒక సెకండ్లో పోగొట్టుకునేస్తారు కూడా. దాని దగ్గర మనం కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, నిగ్రశక్తి ఉండాలన్నమాట. పోగొట్టుకోకూడదు, కస్టమర్ని పోగొట్టుకోకూడదు. ఎందుకు పోలుకోతారంటే అతనితో రూడ్గా మాట్లాడడమో లేకపోతే ఇంకేదైనా మీకు వచ్చిన విరక్తి అతని మీద చూపించడమో ఇవి చేయకూడదు అంటాను. ఎందుకంటే ఒక నెగిటివ్ కస్టమరు 100 కాదు 1000 మంది కూడా చెప్తాడు ఆ బిజినెస్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి. అది ఇంపార్టెంట్ క్వాలిటీ. ఎందుకంటే ఒక పాజిటివ్ కస్టమర్ మీకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనుకోండి, మంచి విషయం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ కాదు, చెడ్డ విషయాలు స్ప్రెడ్ అవుతుంది. మీకు తెలుసు, మన సోషల్ మీడియాలో మనం గమనించామంటే ఒక నెగిటివ్ వచ్చిందంటే సెకండ్స్లో వైరల్ అయిపోతుంది. అదే పాజిటివ్ విషయాలు పోనే పోదు. కాబట్టి వీడు చాలా డేంజర్ నెగిటివ్ కస్టమర్ మాత్రం. వీడిని మీరు తయారు చేసుకోకూడదు అంటారు. సో రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ సామెతను గుర్తుపెట్టుకుంటే చాలు. అదే కస్టమర్ మన దగ్గరికి వచ్చి చేరడానికో లేకపోతే హోటల్లోకి వెళ్ళి రావడం కోసమో ఏదైనా కూడా ఏ బిజినెస్ అయినా కూడా వచ్చాడంటే మీరు ఎంతో కష్టపడితే కొన్ని నెలలు కష్టపడితే అతను దొరికాడు, అతన్ని మీరు వదులుకునే ప్రయత్నం చిన్నది కూడా చేయకూడదని చెప్తున్నాను. ఇది నెక్స్ట్ పాయింట్. లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది నేను వస్తున్న పాయింట్. ఇప్పుడు బిజినెస్ జరుగుతుంది, స్టార్ట్ చేసేసారు, యువత అంతా మొదలు పెట్టారు, స్టార్టప్ కంపెనీస్ సాఫీగా జరిగిపోతుంది. నాకు 20 ఏళ్ళు వచ్చేసింది, 20 ఏళ్ళు బిజినెస్ చేశాను, జరిగిపోతుంది. కామ్గా నేను కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే కూడా జరగదు అంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ బిజినెస్ ఇదే బిజినెస్కి ఏదో థ్రెట్ ఉంటుంది, ముప్పు ఉంటుంది. మీరు బాగా ఉన్నప్పుడు అదే సామెతను చూసారా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నట్టు మీ బిజినెస్ బాగా జరుగుతున్నప్పుడే కొత్త ప్రోడక్ట్ని మీరు డెవలప్ చేసుకోవాలి, ఇన్నోవేట్ చేసుకోవాలని చెప్తున్నాను. ఇదే ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఇదే కంటెంట్ అవ్వదు, ఏదో మార్పులు వచ్చేస్తుందన్నమాట. మీ ఇక్కడ సాఫీగా ఉన్నప్పుడే కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసేయమంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోచింగ్ చేస్తున్నాను, క్యాట్ ఇస్తాను, బ్యాంక్ పీఓ కోచింగ్ ఇస్తాను, ఫారిన్ పంపిస్తాను. ఇప్పుడు ఫారిన్ పంపించే ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ అబ్రాడ్ సెంటర్స్ ఉన్నాయి, స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ చాలా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా టక్కని డోర్స్ మూసేసి యూఎస్కి రావద్దని చెప్పేసారు, ట్రంప్ అందరూ తరిమేస్తున్నారు చెప్పారు. ఓన్లీ స్టడీ అబ్రాడ్ చేసిన కన్సల్టెన్సీస్ బిజినెస్ అన్ని ఈరోజు దెబ్బతినేస్తున్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినప్పుడే ఇంకేదన్నా కూడా చేస్తే బాగుంది. చేసేటప్పుడు అదే వీక్లో చేస్తే ఇంకా బాగుంటుంది, ట్రైనింగ్ లాంటివి చేస్తే బాగుంటుంది. దీనిలో చిన్న కథ ఉంటుంది చూడండి మీకు. ఈ మధ్యలో ఒక కంపెనీ CEO సత్యసార్ అని చెప్పేసి ఆయన షేర్ చేశారన్నమాట. మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి, విదేశీ వలస పక్షులు, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తుంటాయి. అనంతపురంకి వస్తుంటాయి, నెల్లూరులో పులికాడ సరస్సుకు వస్తుంటాయి. ఇన్ని ప్రయాణం చేస్తున్న వేల కిలోమీటర్లు చేసే పక్షుల మీద కొంత అధ్యయనం చేస్తే తెలిసింది ఏంటంటే అన్ని పక్షులు వచ్చేవంటండి. కొన్ని పక్షులు దాంట్లో 100 పక్షులు అనుకోండి, ఆ 100 పక్షుల్లో ఒక 5 పక్షులు ఏం చేస్తాయంటే ముందుగానే సర్వే చేసుకుంటాయి, ఏ రూట్లో రావాలి, ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయి లేవా, తను గుడ్లు పొదవడానికి అవకాశం ఉంటుందా లేదా, ఇవి సర్వే చేసి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి వీటిని లీడ్ చేస్తున్నట్టండి. అంటే కొన్ని జాతుల్లో. అంటే ఒక పక్షి అక్కడ ఈ కార్పొరేట్ కంపెనీలు ఈ స్టోరీ ఎందుకు చెప్పారంటే ఒక పక్షి ముందు చూపు ఉంది కాబట్టే తను బతకడంతో పాటు ఇంకొక 100 మంది పక్షులు లీడ్ చేయగలుగుతుంది అన్నారు. అదేవిధంగా మన బిజినెస్లో సక్సెస్ఫుల్గా ఉన్నాం కదా అని కాముగా ఉంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఫోటో స్టూడియోలు పెట్టుకున్నారు. ఈరోజు ఫోటో స్టూడియోలన్నీ అంత సడన్గా ఎవరు పోవడం లేదు కదా, సెల్ ఫోన్లో తీసుకునేస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు, ప్రింటింగ్ ప్రెస్ బాగా జరుగుతుంది, అలా కామ్ కొట్టి ప్రింటింగ్ ప్రెస్కి డిమాండ్ లేదు. ఎందుకు, అన్ని సాఫ్ట్ కాపీసే కదా, ప్రింట్ అవుట్ చేస్తాడు, వాట్సాప్లో కాపీ పంపిస్తాడు, అయిపోయింది. మరి ప్రెస్ వాళ్ళ పొజిషన్ ఏంటి? ఇలా ప్రతి బిజినెస్కి ముప్పు ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ కొత్త ప్రోడక్ట్ని మీరు తయారు చేసుకుంటే బాగుంటుంది. ఈ సమస్య కూడా రాదని చెప్తున్నాను. ఈ పక్షి స్టోరీలోనే చాలా ఉంది. ముందు చూపుతో వెళ్ళింది కాబట్టి ఇంతమంది పక్షులు లీడ్ చేసినమాట. అలానే ముందు చూపు ఉండాలి, ఇదే శాస్త్రం అనుకోకూడదు అంటాను. ఏదో ఒక అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటుంది అన్నమాట. మీరు చెప్పినట్టు ఇప్పుడు సమస్య వస్తే ఏం చేయాలి, బిజినెస్ మూసేసి వెళ్ళిపోయి ఏం చెప్తున్నారు కదా. ఫస్ట్ తనకి ఏ రంగంలో ప్రావీణ్యత ఉందో దాంట్లోనే ఇంకో ప్రోడక్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ పాయింట్, అది ఇంపార్టెంట్ పాయింట్. సో కొత్త చేసే దానికన్నా ఇది ప్లాన్ ఏ. రెండోది వచ్చేసి ప్లాన్ బి ఏంటంటే కొత్త రంగం కూడా ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పూర్తిగా ఆపోజిట్ రంగం చేయకూడదు అంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షేర్ చేస్తాను కార్పొరేట్ కంపెనీ స్టోరీ. LG ఉంది కదండి,
ఎల్జీ మనం ఎలక్ట్రానిక్స్లో ఉంది కదా మొత్తం. సో ఈరోజు ఏసీలు చూసినా ఫ్రిడ్జ్లు చూసినా ఎల్జీ కంపెనీ ఉంది. ఇదే ఎల్జీ కంపెనీ మొట్టమొదటి చేసింది ఏంటంటే వాళ్ళు ఈ లిప్స్టిక్స్ పౌడర్ చూసారా, ఈ కాస్మెటిక్స్ రంగులో ఉండేదండి అది యాక్చువల్గా. అంటే దానికి సంబంధమే లేదు. ఫేస్ పౌడర్ తయారు చేసుకునే కంపెనీ మొదట్లో అది ఈరోజు ఎంత డైవర్సిఫై చూసారా, పూర్తిగా మారిపోయింది అన్నమాట. సో కొన్ని కార్ల కంపెనీలు ఉన్నాయి, జర్మన్ కార్ కంపెనీస్, అవన్నీ మొదట్లో ట్రాక్టర్లు తయారు చేసాయి, తర్వాత లగ్జరీ కార్స్కి వెళ్ళాయన్నమాట. ట్రాక్టరే చేసుకుంటూ వెళ్ళిపోతే ట్రాక్టర్ డిమాండ్ పడిపోతే కంపెనీ మూసేయాలి కదా. సో ఈ రోజు బాగుంది కదా అని మనం చెప్పి కాళ్ళు చెప్పుకుని కూర్చుంటే కుదరదు. రేపు వచ్చే ముప్పు కోసం కొత్త ప్రోడక్ట్ తయారు చేసుకోండి అంటున్నారు. అదే రంగంలో చేస్తే బాగుంటుంది. చేయకపోయినా కూడా పర్లేదు, వేరే రంగంలో కూడా చేయొచ్చు, ఆపోజిట్ కూడా చేయొచ్చు అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. బిజినెస్కి సంబంధించి చాలా మంచి విషయాలు చెప్పారు. సక్సెస్ సాధించడం బిజినెస్లో అంత ఈజీ కాదు. మీరు చెప్పిన మాటలు ఫాలో అయితే ఇవాళ కాకపోయినా రేపైనా కానీ మంచి ప్రాఫిట్స్లోకి ఎవరైనా వాళ్ళ బిజినెస్ని తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.